అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఈరోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. మీరు మతపరమైన ఆచారాలు మరియు ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొంటారు. మీరు ఆహారం మరియు భోజనం కోసం గణనీయమైన మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తుల ఆదాయం పెరుగుతుంది. మీకు పని ప్రదేశంలో పదోన్నతి లభించవచ్చు. ఈరోజు మీకు తెలియని మూలం నుండి డబ్బు రావచ్చు. కొత్త ప్రాజెక్టుపై పనిచేస్తున్నప్పుడు మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. యువతకు ఉన్నత విద్య కోసం గొప్ప అవకాశం లభిస్తుంది. తల్లిదండ్రులతో కలిసి షాపింగ్కు వెళ్ళే అవకాశం ఉంది. పాత స్నేహితునితో మాట్లాడవచ్చు. మనసు సంతోషంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు కొత్త అవకాశాలు మరియు ప్రయోజనాలను తీసుకురావచ్చు. మీ వ్యూహాత్మక ఆలోచన విధానం మరియు నెట్వర్కింగ్ నైపుణ్యాలు మీ వృత్తి మరియు ఆర్థిక విషయాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. సంబంధాలలో అవగాహన, స్థిరత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. భవిష్యత్తు ప్రణాళికల గురించి భాగస్వామితో చర్చించవచ్చు. వివాహిత స్త్రీలు పారదర్శకతను పాటించాలి. ఒంటరి మహిళలు కొత్త పరిచయాలు ఏర్పరచుకోవచ్చు. మీరు నెట్వర్కింగ్ మరియు టీం వర్క్ ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ ప్రణాళికలు పనిచేసే చోట ప్రశంసించబడవచ్చు. వ్యాపారంలో కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒప్పంద పత్రం మరియు ఇతర పత్రాలను జాగ్రత్తగా చదవండి. పాత పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చిక్కుకుపోయిన డబ్బును వాపసు ఇవ్వవచ్చు. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడవద్దు. ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను పాటించండి. మీరు మానసిక అలసట మరియు కంటి ఒత్తిడిని అనుభవించవచ్చు. అధిక స్క్రీన్ సమయాన్ని నివారించండి. తగినంత నీరు మరియు తేలికపాటి ఆహారం ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి మీకు స్ఫూర్తి లభిస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గత తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడం ఈరోజు చాలా ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. దూరపు బంధువుకు సంబంధించిన వార్త మిమ్మల్ని కలవరపెట్టవచ్చు, కానీ కొనసాగుతున్న వైవాహిక సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. వ్యాపార మార్పులకు ఇది అనుకూలమైన సమయం. బలమైన మనోధైర్యం మరియు ఆత్మవిశ్వాసంతో మీరు ఈరోజు ప్రతి పనిని సులభంగా పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్య రంగాల్లో మీ తెలివితేటలు మరియు ప్రతిభ ప్రశంసించబడతాయి. మీపై అధికారులు మీ చర్యలకు సంతోషంగా ఉంటారు మరియు మీ పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి. మీ తండ్రితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది మరియు మీరు ఆయన వల్ల ప్రయోజనం పొందుతారు. మధ్యాహ్నం తర్వాత మీ మనసు కొన్ని ఆలోచనలతో నిండి ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు స్నేహితుల వల్ల ప్రయోజనం పొందుతారు. పనిలో మీరు గతంలో చేసిన కృషి ఈరోజు ఫలిస్తుంది. మీరు పనిలో సానుకూల మరియు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈరోజు మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది మరియు మీ ఖర్చులు మీ అవసరాలకు అనుగుణంగా నియంత్రించబడతాయి. భవిష్యత్తులో లాభదాయకంగా నిరూపించబడే కొత్త వ్యాపార అవకాశాలు తలెత్తవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు వారి ప్రియమైన వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలను చర్చించి ముందుకు సాగడానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటారు. ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, అయితే కుటుంబంలోని చిన్న వయసు వారి మధ్య జరిగే గొడవ కొంత అసౌకర్యానికి కారణం కావచ్చు మరియు శాంతిని నెలకొల్పడానికి మీరు జోక్యం చేసుకోవలసి రావచ్చు. ఈరోజు కొన్ని ఉత్తేజకరమైన ఒడిదొడుకులతో నిండి ఉండవచ్చు. మీరు నూతన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. ఇది మీ లక్ష్యాల వైపు పయనించడానికి సహాయపడుతుంది. మీరు ఏదైనా ప్రాజెక్టుపై పనిచేస్తుంటే కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి ఈరోజు సరైన సమయం. వ్యక్తిగత సంబంధాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఎలాంటి అపార్థాలు జరగకుండా ఉండేందుకు ప్రియమైన వారితో సంభాషణను కొనసాగించండి. మీ భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి మరియు మీరు ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే నిజాయితీతో కూడిన సంభాషణ చాలా అవసరం. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. ఏవైనా పెట్టుబడులు లేదా ఖర్చుల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సమయ నిర్వహణను మెరుగుపరచుకోవాల్సిన సమయం ఇది. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టడం ముఖ్యం. యోగా లేదా ధ్యానం మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం ఈ సమయంలో లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతో కాలంగా శ్రమిస్తున్న పనులు విజయవంతంగా పూర్తవడంతో మనసుకు సంతృప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభించి పై అధికారుల ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మరిన్ని విజయాలు సాధించగలుగుతారు. సంతానానికి సంబంధించి విద్యా విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మిత్రుల సలహాలు లేదా అనుభవజ్ఞుల సూచనలు సరైన మార్గదర్శకత్వాన్ని అందించగలవు. విద్య, పోటీ పరీక్షలు,
లేదా భవిష్యత్తు ప్రణాళికల విషయాల్లో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితులు స్థిరంగా కొనసాగి అవసరమైన పనులు సాఫీగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ప్రేమ, వైవాహిక సంబంధాల్లో పరస్పర అవగాహన పెరిగి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకుంటే శక్తివంతంగా కొనసాగగలుగుతారు. ప్రతి విషయంలో సహనం, పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు మీ వైపు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీకు కొన్ని శుభవార్తలు అందే అవకాశం ఉంది. అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి మరియు మీ కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేర్చడానికి మీరు శాయశక్తుల ప్రయత్నిస్తారు. పెట్టుబడుల నుండి ఊహించిన దానికంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ బడ్జెట్ను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఆర్భాటాలకు దూరంగా ఉండండి. మీ పిల్లల ప్రవర్తన మరియు కార్యకలాపాలు మీకు ఆందోళన కలిగించవచ్చు, కానీ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ఉత్తమం. ఈరోజు ఎవరికి ఎలాంటి వాగ్దానాలు చేయవద్దు, ఎందుకంటే వాటిని నెరవేర్చడం కష్టంగా ఉండవచ్చు. మీ కష్టానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. మార్కెటింగ్ సంబంధిత పనులపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఒక ఉన్నత అధికారిని లేదా రాజకీయ నాయకుడిని కలవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు భాగస్వామ్యం కోసం ప్రణాళిక ఉంటే వెంటనే దాన్ని ఆచరణలో పెట్టండి. మీ వ్యక్తిగత ఉద్యోగంలో ఒత్తిడి కొనసాగుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వినోదానికి సంబంధించిన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయవచ్చు. అత్తమామలతో సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారుతాయి. గ్యాస్ మరియు కడుపు సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. బరువైన మరియు నూనెతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మద్దతుతో మీరు జీవితంలో ఒక కొత్త మార్గాన్ని కనుగొనవచ్చు. మీరు పునరుత్తేజం పొందుతారు. ఒక కొత్త ప్రాజెక్టును మొదటి నుండి ప్రారంభించవచ్చు. మీకు కొత్త ఆలోచనలు స్ఫూరిస్తాయి. కార్యాలయంలో సహోద్యోగులతో మీ సంబంధాలు బలపడతాయి. మీ బాస్ మీ పనిని ప్రశంసిస్తారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉన్నవారు కార్యాలయంలో అవార్డులు పొందవచ్చు. ఈరోజు మీ ప్రియమైన వారికి ఒక ప్రత్యేకమైన రోజుగా ఉంది. ఈ రాశిలో జన్మించిన ప్రొఫెసర్లకు ఈరోజు మంచి రోజుగా ఉంది. వారికి ఒక మంచి కళాశాల నుండి పదవి ఆఫర్ రావచ్చు. మీరు మీ కుటుంబంపై ఏ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలో గ్రహిస్తారు. మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది మరియు మీ ఖర్చులు మీ స్తోమతకు లోబడి ఉంటాయి. కుటుంబంలో చిన్న వయసు వారి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీరు జోక్యం చేసుకోవాలి. పనిలో మీ ప్రయత్నాలు ఫలించి మీరు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారికి వారి ప్రేమైన వారి నుండి మద్దతు లభిస్తుంది మరియు వివాహితులు తమ జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలను చర్చించి ఒక పరిష్కారాన్ని కనుగొంటారు. ఈరోజు ఈ రాశివారికి బాగుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు.